aspirants, welcome back to Competitive Hunters. And ఈరోజు నేను మీకు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. సో యూ ఆల్ నో, నేను ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని అప్డేట్స్ని నేను మీకు ఇస్తుంటాను లేటెస్ట్గా. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, బ్యాంక్స్ కానీ, స్ట్రాటజీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ ఇలా అన్ని టాపిక్స్ మీద నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను, అన్ని సబ్జెక్ట్స్ మీద. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. జస్ట్ గివ్ ఏ గ్లాన్స్, హ్యావ్ ఏ లుక్, జస్ట్ ఒక లుక్ ఇవ్వండి. నా ప్లేలిస్ట్లోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అన్ని అప్డేట్స్ నేను లేటెస్ట్గా ఇస్తుంటాను, మీకు అందరికీ తెలుసు. సో ఈరోజు అప్డేట్ ఏంటి అని అంటే, లేటెస్ట్గా వచ్చిన నోటిఫికేషన్ ఏంటి అని అంటే బ్యాంక్ జాబ్స్. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఎవరున్నా సరే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. చాలామంది ఏంటంటే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, ప్రీ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతారు. కొంతమంది మెయిన్స్ దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటారు, ఇంకొంతమంది ఇంటర్వ్యూ దగ్గర స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్లోని, ఆస్పిరెంట్స్లోని. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. లైక్ ఇన్నిసార్లు అటెంప్ట్స్ ఇచ్చుంటారు కాబట్టి మెయిన్స్ దాకా వెళ్ళారు, ఇంటర్వ్యూ దాకా వెళ్ళారంటే టాలెంట్ లేకుండా అయితే వెళ్ళరు కదా. సో ఇలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పుకోవాలి. సో మీరు ఇంట్లో యొక్క ప్రెషర్ చాలా ఉంటుంది, మెయిన్లీ జెంట్స్కి, బాయ్స్కి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. వర్క్ ప్రెషర్, లైక్ ఇంట్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఇంకా జాబ్ రాలేదు, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటాము అని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి, బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. 59,000 మీకు శాలరీ ఉంటుంది ఈ పోస్ట్ మీద, కర్ణాటక బ్యాంక్స్. సో వాళ్ళకి ఈ జాబ్ చేసుకుంటూ కూడా మీరు బ్యాంక్లో వర్క్ చేసుకుంటూ మీరు మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి కూడా మీరు స్టడీ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో ఇది ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాదు. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అ ప్రైవేట్ బ్యాంక్. సో ఇక్కడ మీరు వర్క్ చేసుకుంటూ కూడా మీ యొక్క గోల్ని మీరు రీచ్ అవ్వచ్చు. సో లెట్స్ కమింగ్ ఇన్ టు ది వీడియో. సో కర్ణాటక బ్యాంక్ అంటే కర్ణాటకలో పోస్టింగ్ ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఓకే, కర్ణాటకలో ఓన్లీ పోస్టింగ్ ఉంటుంది. ఇది ఆల్ ఇండియా వైడ్ ఉన్న సర్వీసెస్ బ్యాంక్. సో ఆల్ ఇండియా వైజ్గా మీరు ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఉండొచ్చు క్వాలిఫై అయిన తర్వాత. ఓకే, ఇది ఒక ప్రైవేట్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ దీని శాలరీ 59,000 ఉంటుంది మంత్లీ. అండ్ మీకు ఇక్కడ ఈ బ్యాంక్ ఏ పోస్ట్ని ఆఫర్ చేస్తుంది వేకెన్సీస్ అని అంటే కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్. సో కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ పోస్ట్కి మీకు వేకెన్సీస్ అనేది ఇస్తుంది ఈ కర్ణాటక బ్యాంక్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసేసుకున్నాం ఈ వీడియోలో. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ గురించి తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్. సో ఏ ఒక్క గ్రాడ్యుయేట్ అయినా సరే, ఇంజనీరింగ్ ఉన్నా, మీకు డిగ్రీ ఉన్నా సరే, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, బట్ పర్స్యూ చేస్తున్న వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఫైనల్ ఇయర్లో ఉన్నారు, లేదంటే సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఇలా అనుకునే వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ సర్టిఫికేట్లో కూడా మీ గ్రాడ్యుయేషన్ ఎప్పటి వరకు అయి ఉంటారంటే ఈ ఇయర్ నవంబర్ 1 లోపే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది అయిపోయి ఉంటుంది. యాజ్ పర్ ది సర్టిఫికేట్లో మీకు డేట్ ఉంటుంది కదా. సో ఆ డేట్ నవంబర్ 1 ముందే ఉండాలి డేట్. ఓకే, గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ డేట్ మీ సర్టిఫికేట్స్లో. సో వాళ్ళు ఈ యొక్క బ్యాంక్ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో వెన్ కమింగ్ టు ది ఏజ్ క్రైటీరియా, ఏజ్ అనేది మ్యాక్సిమం 26 years ఉండాలి. ఓకే, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే ప్లస్ 5 years వేసుకోవచ్చు. అండ్ 26 years మ్యాక్సిమం క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా, అంతకు మించి ఉండకూడదు. అండ్ యాజ్ ఆన్ 1/11/2024, సో నవంబర్ 1, 2024కి మీకు 26 years ఉండాలి. అండ్ 1998 కన్నా ముందు బర్న్ అయ్యి ఉండకూడదు. ఓకే, సో నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను మీతో. ఓకే, అండ్
సో అప్లికేషన్ ఫీజు గురించి వచ్చేద్దాము. సో జనరల్ కేటగిరీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 700 ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్ కొంత అమౌంట్ పడుతుంది. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి వస్తే 600 ప్లస్ అప్లికబుల్ ఫీజెస్. సో కొంత ఫీజు అయితే ఉంటుంది అప్లికబుల్ ఫీజ్ ట్యాక్స్కి 600 అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 700. ఓకే, సో ఇది ఫీజు. అండ్ సెంటర్స్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది ఈ బ్యాంక్ ఒక సెంటర్ ఉండదు. మనం హైదరాబాద్, చెన్నై ఎక్కడికైనా వెళ్ళి రాసుకోవాల్సిందే. సో అందుకే నేను మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి నేను ఎగ్జామ్ సెంటర్స్ని కూడా పెట్టాను. నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే స్టేట్స్లో అయినా ఉండుంటారు, లైక్ బెంగళూరు లేకపోతే ఇంకే మంగళూరు, సో అలాగా న్యూఢిల్లీ, అలాగా ఎవరైనా వాళ్ళ యొక్క మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఈజీ అవుతుంది వేరే స్టేట్స్ అయినా సరే. సో అందుకని నేను ఈ లిస్ట్ ఎక్కడ సెంటర్స్ ఉంటుంది అన్న లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే స్టేట్స్లో ఉంటే మీకు అక్కడ వెళ్ళి మీకు అక్కడ సెంటర్ వెతుక్కునేదానికి కానివ్వండి, స్టేకి కానివ్వండి, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందరికీ అయితే అలా ఉండదు, వేరే స్టేట్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరైనా ఉండడం. సో కొంతమందికి ఉంటుంది కాబట్టి ఆ కొంతమందికి యూస్ అవుతుందని నేను ఇక్కడ సెంటర్స్ లిస్ట్ కూడా నేను మీకు పెట్టాను. లేదు ఇంకెవరు లేరు అని అనుకుంటే ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. అప్లై చేయాలి అని అనుకున్న వాళ్ళు దగ్గరలో మన తెలుగు స్టేట్స్ అయితే హైదరాబాద్ ఉంది, ఇంకో స్టేట్లో అయితే చెన్నై ఉంది మనకి దగ్గరలోని. సో అక్కడ మీరు సెంటర్ పెట్టుకోవచ్చు. బెంగళూరు కూడా ఉంది దగ్గరలో. సో బెంగళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, మైసూర్, హైదరాబాద్, కోల్కతా, పూణే, మ్యాంగ్లూరు, హుబ్లీ, శివమోగా అండ్ కలబుర్గి. సో ఇవన్నీ సెంటర్ ప్లేసెస్. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారో అన్న దాని గురించి వచ్చేద్దాము. సో ఎగ్జామ్లో సెక్షన్స్ ఏముంటాయి అని అంటే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్లో కూడా ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ విల్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. రీజనింగ్లోని 40 మార్క్స్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, టోటల్గా మీకు 200 మార్క్స్ అవైలబుల్లో ఉంటుంది ఈ ఎగ్జామ్లోని. సో 40 మార్క్స్ అంటే రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్. 30 మినిట్స్ ఈచ్ ఉంటుంది మీకు రీజనింగ్కి అండ్ అలానే ఇంగ్లీష్కి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 30 మినిట్స్. ఓకే, అండ్ కంప్యూటర్కి వస్తే కంప్యూటర్ నాలెడ్జ్ మీద మీకు 40 మార్క్స్కి ఉంటుంది అండ్ దీనికి టైం తక్కువ ఉంటుంది, 20 మినిట్స్ టైం ఉంటుంది మీకు. అండ్ వెన్ కమింగ్ టు జనరల్ అవేర్నెస్ అంటే మీకు బ్యాంకింగ్ గురించి అడుగుతారు, బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతారు జనరల్ అవేర్నెస్లో. ఓకే, అండ్ 40 మార్క్స్ ఉంటుంది. ఇది 25 మినిట్స్ టైం ఇస్తారు దీనికి. అండ్ నెక్స్ట్ నెంబర్ ఎబిలిటీ. సో నెంబర్ ఎబిలిటీలోనే 40 మార్క్స్ ఉంటుంది అండ్ అలానే 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. సో టోటల్గా మీకు 200 క్వశ్చన్స్ అండ్ 135 మినిట్స్ ఆఫ్ టైం మీకు ప్రొవైడ్ చేస్తారు ఈ ఎగ్జామ్లోని. అండ్ అన్ని ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్లో కూడా 1/4 మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎవరైనా సరే బ్యాంక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ ఫీజు గురించి ఆలోచించకుండా ఈ ఆపర్చునిటీని మీరు అవైల్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే, ఎక్కడ ఏది వస్తుందో మనం చెప్పలేము. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్గా కూడా ఉంటుంది. సో అప్లై అయితే చేసుకొని ఫీజు గురించి ఆలోచించద్దు, దూరం వెళ్ళాలి మన దగ్గర లేదు సెంటర్ అని ఆలోచించద్దు. ఓకే, మీరు ఇలా జాబ్ చేసుకుంటూ కూడా మీ ఫర్దర్గా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అంటే మీరు బ్యాంకింగ్ సెక్టార్లో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బ్యాంక్ జాబ్ చేస్తూ బ్యాంక్ జాబ్స్కి మీరు ఇంకా ప్రిపేర్ అవ్వచ్చు. వై? బికాస్ ఇది ప్రైవేట్ జాబ్ కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మీకు ఈ జాబ్ అనేది 3 ఇయర్స్ కన్ఫామ్గా మీరు చేయాల్సిందే ఈ జాబ్లో ఇన్ అయిన తర్వాత. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ ట్రైనింగ్ మీకు మైసూర్లోనే జరుగుతుంది. మీరు నోటిఫికేషన్ డీటెయిల్గా చూస్తే మీకు తెలుస్తుంది. క్వాలిఫై అయిన తర్వాత మీకు ఈ ట్రైనింగ్ ఇస్తారు మైసూర్లోని. అండ్ నెక్స్ట్ అప్పుడు పోస్టింగ్ అనేది ఉంటుంది. మీకు ఎక్కడ పోస్టింగ్ ఉంటుంది అన్నది మీ మార్క్స్, మీ మెరిట్, ఉన్న వేకెన్సీస్ కేటగిరీ బట్టి ఉంటుంది అవన్నీ కూడా. ఓకే, సో I hope you to avail this opportunity. Don't miss this. అండ్ ఎవరైతే మెయిన్స్ దాకా వెళ్ళి ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని అంటే అన్లక్కీగా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మన యొక్క లక్ కొంత పర్సెంట్ అట్లీస్ట్ ఒక 1 to 2% అయినా మన లక్ మన సైడ్ ఉంటే కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్స్ అనేది మనకు అనుకూలంగా రావు. సో
అలా అని చెప్పి మీరు నిరాశ పడిపోవద్దు, హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే ఆ లక్కి కూడా భయం వేయాలన్నమాట. లైక్ నేను గనక ఈసారి వెళ్ళకపోతే అంటే ఈ హార్డ్ వర్క్ చేసే పర్సన్ ఏమైపోతాడు, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు, సో నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంటే లక్ కూడా మన వైపు ఉంటుంది కదా. సో లక్ కూడా అనిపించాలన్నమాట, తలరాత దేవుడు కూడా అనిపించాలి, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు సో ఇచ్చేద్దాము జాబ్ అని అనిపించాలి. సో అంత హార్డ్ వర్క్ చేయండి, అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ గవర్నమెంట్ జాబ్స్ రావు. ఏదో అలా రాయేద్దాము, ఏదో అలా ఆప్షన్స్ పెట్టేద్దాము, లేదంటే ఇంట్లో వాళ్ళ కోసం వెళ్ళడము ఇలాంటివి అయితే చేయొద్దు. మీరు కన్ఫామ్గా ఏమంటారు మీ యొక్క అన్ని సాక్రిఫైసెస్ ఇచ్చి మీరు జాబ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటేనే మీరు ఈ ఫీల్డ్లోకి రండి, లేదంటే వేరే ఫీల్డ్ చూస్ చేసుకోండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, సో ఓకే, నాకు నచ్చిన సజెషన్స్ నేను మీకు ఇచ్చాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో బాగా కష్టపడండి, బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెన్స్గా ఉండండి. రిజల్ట్స్ అనేవి, సక్సెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. సో అంటిల్ నెక్స్ట్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ కంటెంట్ ఉన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ ఆస్పిరెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.